కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర 50 రోజులు అవుతుంది కదా, 50 రోజుల్లో రాష్ట్రం రావణకండ అయింది, బాగా దారుణంగా ఉందనేటట్టు మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తుంది? అక్కడ అసలు ఇష్యూ ఏం లేదన్న ప్రజెంట్. కావాలని క్రియేట్ చేసుకున్నారు తప్పని అలాంటి విషయం లేదు. చాలా సానుకూలంగా నడుస్తుంది. ఎక్కడ గొడవలు లేవు. మరి 36 హత్యలు జరిగిన ఈ రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉంది, రాష్ట్రపతి పాలన కావాలంటారు కదా? జరిగి ఉందండి ఇంతకుముందు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది. ఏదన్నా క్లియర్గా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ఇంప్లిమెంట్ అన్నది ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా. మొన్నే కదా వచ్చారు పథకాలు. ఎలక్షన్ ముందు ఇస్తానని చెప్పారు, ఇప్పుడేమో కొన్ని పరిస్థితుల వల్ల పథకాలు ఇవ్వలేకపోవచ్చేమో అని మాట్లాడుతున్నారు. నడుస్తుంది కదండి, ఇప్పుడు ఇచ్చి ఏమో ఆపలేదు. ప్రజెంట్ ప్రతిదీ నడుపుతున్నారు. మొన్న 7,000 ఇస్తున్నారు, ఇచ్చేశారు. అమ్మఒడి ఈ పాటికి ఇచ్చేసే, కానీ ఈ సంవత్సరం ఇవ్వము, నెక్స్ట్ ఇయర్ నుండి ఇస్తామంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఏం లేదని చేస్తారు. ఇది ఏం ప్రాబ్లం ఏం లేదన్న. అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తున్నారండి. ఇప్పుడు అంటే ఈ సంవత్సరం పోయినట్టే కదా, 5 సంవత్సరాలు రావాల్సిన ఈ సంవత్సరం వదిలేస్తే కేవలం 4 సంవత్సరాలే వస్తాయి కదా. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అయితే ఏది లేదన్న. వీళ్ళు తీసుకున్న అభిప్రాయాలు అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం మనం కూడా ఒకపడరు. ఇప్పటివరకు అన్ని గందరగోళం చేసి పారారు. వాళ్ళు కూడా ఇవన్నీ సెట్ చేసుకుంటూ వెళ్ళాలని ఒకటి అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. జనాలకి కూడా సానుకూలంగానే ఉంది, బాగా నడుపుతారు. ఇప్పుడు ఉన్న రాజధాని కూడా లేకుండా ఉంది, ఇప్పుడు ఆ రాజధాని కూడా స్టార్ట్ చేస్తున్నారు. బాగుంది, ఆ ప్రాబ్లం లేదని చెప్పి ఆలోచన ఉందండి. ఇప్పుడు జగన్ ఓడిపోయాడు కదా, అవును. అసలు ఓడిపోవడానికి మీరైతే ఒక మేజర్ కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఏం లేదండి, కొన్ని మైనస్ పథకాలన్నీ ఇలాంటివన్నీ పెట్టి కొన్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం, జనాల్లో కూడా కొంచెం డెవలప్మెంట్ లేకపోవడం, రాజధాని అన్నది కూడా ఇబ్బందికరమైన విషయం. అది కూడా ఇప్పుడు వరకు అంటే ఆయన మంచి చేసి ఓడిపోయాను, నేను చెడు చేసి ఓడిపోతే బాధపడాలి, మంచి చేసి ఓడిపోయాను అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారండి. అది మీకు ఎలా అనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు? లేదా అది మంచిది అనిపించేలా ఉంటే ఇంత వరుసగా ఎందుకు ఉంటుందన్న? ఇంత విధానంగా ఓడిపోరు కదా జనాల్లో. మైనస్ అని కదా ఇంతలా చేశారు. మరి ఈరోజు కూటమి గెలిచిందంటే మేజర్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ బాగా పనిచేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటారు? ఖచ్చితంగా ఆయన రాజకీయం అనేది పనికొచ్చిందండి. ఇవాళ కూడా ఆయన ఉన్నదే మాట్లాడుతున్నాడు. ఏదైనా చేద్దామంటే ఖచ్చితంగా మాట్లాడి చెప్తున్నాడు. మా పార్టీ మీ పార్టీ లేదు, ఎవరైనా సరిగా తప్పు చేస్తే మాత్రం ఊరుకుంటే పరిస్థితి లేదు, అది నిన్న సరే నిలబెట్టమని చెప్పి అన్నారు. సరే ఆయన మొహమాటం లేకుండా తప్పు చేస్తే తీసేయండి, నన్ను అయినా క్షమించొద్దు అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నాడు. అంతా ఇప్పుడు వరకు ఎవరు కూడా ఏ నాయకుడు అలా మాట్లాడలేదు చెప్తున్నారండి. మొత్తం పరిపాలన చాలా యాక్సిడెంట్ ఉందండి. కూటమి కూడా బీజేపీ కూడా మంచి సపోర్ట్ చేస్తుందండి. పైన చేసే అన్ని విధాలు కూడా ఇప్పుడు ఉన్నదానికి ఏ ప్రాబ్లం లేకుండా మాకు మంచి అవకాశం ఉంది. ఫైనల్గా అయితే ఒక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో మరి ఇన్ని రాష్ట్ర రాజకీయాలు ఇవన్నీ ఉన్నాయి, పాత కేసులు ఉన్నాయి, ఇప్పుడైతే ఆయన ప్రయాణం ఇటు వెళ్తారు అనుకుంటున్నారు. అంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరైతే? రాజకీయాల్లో సస్టైన్ అవుతారా, లేకపోతే జైలుకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే కామైపోతారా? తెలియదు సార్, అంతవరకు మనకు అంత అవగాహన లేదు. కానీ ఇప్పుడు జరిగే కూటమి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి, బాగుందండి. జనాలు కూడా బీజేపీతో ఎప్పుడైతే కలిసిందో కొంచెం సానుకూలంగా పనులు అవుతాయి. మన రాష్ట్రం కొంచెం ఇబ్బందులు ఉందో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారని ఒక ఆలోచన ఉంది సార్. రాజధాని ఇంకోటి పోలవరం ప్రాజెక్టు బీజేపీ వాళ్ళు చేస్తారని ఒప్పుకున్నారు, దాలు చేసి పెడతారండి. ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో పోలవరం కానీ ఇది మనకు అమరావతి కానీ మిగతావన్నీ కూడా కంప్లీట్ చేస్తారు సార్. ఖచ్చితంగా చేస్తారు సార్. అప్పుడే స్టార్ట్ చేయరు కదా సార్ వర్క్. ఆ ప్రాబ్లం లేదండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.